హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఇప్పుడు కొత్తగా విబి రామ్జీ యాక్ట్ కింద అయితే యొక్క పథకాన్ని మార్చారు కదా. అయితే ఇక్కడ చాలామంది కూడా డబ్బులు పడతాయా లేదా అని చెప్పి ఎక్కువగా అడుగుతున్నారండి. నేను మీకు ఈ వీడియోలో డబ్బులు అనేటివి పడినప్పుడు ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది నేను మీకు చెప్తాను. గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు అనమాట. ఈ నెల 10 తర్వాత అకౌంట్లోకి డబ్బులు అంటూ మనకు సమాచారం అయితే అందించింది గవర్నమెంట్. అయితే ఏంటి విషయాలు అనేవి చూద్దాం. తర్వాత నేను మీకు ప్రాసెస్ అనేది చెప్తాను. అమౌంట్ అనేది మీకు పడిందా లేదా, ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది. మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ నలుగురికి రీచ్ అవుతుందండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క పథకానికి సంబంధించి వచ్చేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా నేను మీకు తెలియజేస్తాను. ఒకసారి సమాచారంలో కనుక వచ్చినట్లయితే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రాష్ట్ర వ్యాప్తంగా జూన్లో 14 లక్షల నుంచి 20 లక్షల మంది పనులు చేసినట్లు సమాచారం. అయితే ఈ పథకం స్థానంలో ప్రస్తుతము విబిజీ రామ్జీ అమల్లోకి రావడంతో జూన్ నెల వేతనాలపై అందరిలో కూడా గందరగోళమైనటువంటి పరిస్థితి అయితే నెలకొని ఉంది. అయితే వీటి మీద క్లారిటీ ఇస్తూ ప్రభుత్వము ఈ నెల 10వ తేదీ పైన ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి నిధులను విడుదల చేస్తామని చెప్పి చెప్పింది. కొత్త పథకానికి సంబంధించి కేంద్రం ఇప్పటికే తమ యొక్క వాటా అయినటువంటి 60% అమౌంట్ 1414 కోట్లు విడుదలైతే చేసి ఉంది. మన యొక్క రాష్ట్ర వాటా 40% అనేది రిమైనింగ్ వేసుకొని మనకు డబ్బులు అయితే వేస్తారనమాట. అయితే ఇక్కడ డబ్బులు అనేటివి మనకు వస్తున్నాయా లేదా అనేది చెక్ చేసుకునేటువంటి ప్రాసెస్ నేను మీకు చెప్తాను. అంటే గతంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది ఉండింది కదా. అందులో మనము ప్రాసెస్ అనేది చెక్ చేసుకునే ప్రాసెస్ మీకు తెలిసి ఉంటుంది. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి వెబ్సైట్లో ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది నేను మీకు చూపిస్తాను. ఇక్కడ నుంచి మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మీరు మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేసేసి ఉపాధి హామీ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మహాత్మా గాంధీ NREGA అనే వెబ్సైట్ అయితే ఉంటుంది. మీరు ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్ని అయితే కార్డు వెబ్సైట్ని అయితే ఓపెన్ చేయవద్దు, ఇదైతే ఓపెన్ అవ్వదు. మహాత్మా గాంధీ NREGA అని ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీరు మరొక వెబ్సైట్లోకి రీడైరెక్ట్ అయితే అవుతారు ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అయిన తర్వాత మనల్ని ఇక్కడ ఒక పాపప్ మెసేజ్ అనేది అడుగుతుంది, కొత్త వెబ్సైట్లోకి విజిట్ చేయండి అని చెప్పని. మీరు వెయిట్ చేసినట్లయితే నేను మీకు చూపిస్తాను. నా నెట్వర్క్ అనేది కొంచెం స్లోగా అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసారు కదా, ఇక్కడ విబిజీ రామ్జీ వెబ్సైట్ ఈజ్ లైవ్ అని చెప్పి ఉంది కదా. ఇందులో వచ్చేసి విజిట్ విబిజీ రామ్జీ వెబ్సైట్ అని ఉంది కదా. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వెళ్తారు. ఇందులో మీరు క్లియర్గా చూసుకోవచ్చు కొత్త వెబ్సైట్ ఏ విధంగా ఉంది అనేది. ఈ యొక్క వెబ్సైట్కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే విజన్ గురించి చెప్పారు, ఈ యొక్క యాక్ట్ గురించి క్లియర్గా రాశారనమాట. మీకు ఇంట్రెస్ట్ కనుక ఉండినట్లయితే చదువుకోండి. అయితే ఇక్కడ మనకు అసలైన టాపిక్ ఏంటంటే, ఇప్పుడు మనము ఈ యొక్క పేమెంట్ రిపోర్ట్ అనేది ఏ విధంగా చూసుకోవాలి. ఒకసారి చూసుకున్నట్లయితే ఒక అనలిటిక్స్ అండ్ రిపోర్ట్స్ అని ఉంది కదా. దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డాష్ బోర్డ్స్ అనేవి చూపిస్తాయి. అట్ ఏ గ్లాన్స్ డాష్ బోర్డ్ స్టేట్ రిపోర్ట్ అని ఉంది కదా. ప్రస్తుతానికైతే డాష్ బోర్డ్ నందు పేమెంట్ డాష్ బోర్డ్ అనేది ఓపెన్ కావడం లేదు. స్టేట్ రిపోర్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీ స్టేట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్కి ఆంధ్రప్రదేశ్ అనేది నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇందులో మీరు చూసుకున్నట్లయితే డిస్ట్రిక్ట్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తిరుపతి డిస్ట్రిక్ట్ని అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ మీ బ్లాక్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీ పంచాయతీని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఇక్కడ చూడండి జాబ్ కార్డ్ రిజిస్ట్రేషన్, డిమాండ్, అలొకేషన్ అండ్ మస్టర్ రోల్ అని ఉంది కదా. దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత కిందకి వచ్చినట్లయితే మస్టర్ రోల్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 2026-27కి సంబంధించి ఫిల్డ్ మాస్టర్ రోల్స్ ఉన్నాయి, ఇష్యూడ్ మాస్టర్ రోల్స్ ఉన్నాయి. ఇందులో వచ్చేసి మీరు ఇష్యూడ్ మాస్టర్ రోల్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత వర్క్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మీ పంచాయతీలో ఏ వర్క్ అయితే జరిగిందో, మీరు ఏ పనికైతే వెళ్ళారో, ఈ యొక్క ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఎవరైతే ఎంప్లాయీ ఉంటారో వారి యొక్క పేర్లతో ఇక్కడ మనకు వివరాలు అనేవి చూపిస్తాయి అన్నమాట. ఇది కొంచెం లేట్ అవుతుందండి, వెతుక్కోవాల్సి అయితే ఉంటుందన్నమాట. మీ యొక్క ఉపాధి హామీ పని పెట్టేటువంటి వ్యక్తి పేరు అయితే ఉంటుంది. దాన్ని అయితే మీరు చూసుకోవచ్చు. చూసుకున్న తర్వాత ఏ పని అయితే మీరు వెళ్ళారో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ చూపిస్తున్నాయి. దీనికి ఎగ్జాంపుల్కి నేను ఒకటి క్లిక్ చేసి చూపిస్తున్నాను చూడండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత
ఇక్కడ డేట్స్ అనేటివి క్లియర్ చేస్తున్నారు చూడండి. సో వీక్లీ డేట్స్ అనేటివి ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో దాంట్లో మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే పేమెంట్ అనేది అటెండెన్స్ అనేది ఇక్కడ పడడం జరిగింది. అమౌంట్ డ్యూ అనేది ఉంది. అదేవిధంగా టోటల్ క్యాష్ పేమెంట్ అనేది ఉంది. సో ఇక్కడ మనకు ప్రస్తుతానికైతే ఇక్కడ అమౌంట్ అనేది ఇంకా పడలేదు కాబట్టి ఇక్కడ అమౌంట్ డ్యూ అనేది అదేవిధంగా క్యాష్ పేమెంట్ అనేది ఎంటీగా చూపిస్తుంది అనమాట. సో కాబట్టి మీరు వెయిట్ చేయండి. సో మనకు 10వ తేదీ పైన అయితే అమౌంట్స్ అనేవి పడతాయి కాబట్టి అప్పుడు చెక్ చేసుకునేటువంటి ప్రాసెస్ అయితే నేను ముందుగా ఇక్కడ మీకు చూపించాను. సో ఈ విధంగా మీరు మీ యొక్క ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు పడినాయా లేదా చెక్ చేసుకునేటువంటి ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది. జూలై 10 నుంచి అయితే ఉపాధి హామీ పథకానికి సంబంధించి జూన్ నెలలో ఎవరైతే ఈ యొక్క ఉపాధి హామీ పనులకైతే వెళ్ళారో వాళ్ళకందరికీ కూడా పేమెంట్ చెల్లింపులు అనేవి జరుగుతాయి. వీటితో పాటుగా ప్రభుత్వం నుంచి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇక్కడ మీకు ఉపాధి హామీ పథకానికి సంబంధించి బిల్ చెల్లింపు అనేది 15 రోజుల తర్వాత దాటినట్లయితే మీకు వడ్డీ వేసి మరీ అయితే ఇస్తామని అయితే కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ఈ యొక్క విబీజీ రామ్జీ యాక్ట్లో అయితే క్లియర్గా మెన్షన్ చేసింది. విబీజీ రామ్జీ యాక్ట్ అంటే ఏంటంటే వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్. సో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరుతో ఉన్నటువంటి ఉపాధి హామీ పథకానికి పేరు మార్చి ఈ కొత్త యాక్ట్ కింద అయితే తీసుకురావడం జరిగిందనమాట. సో కాబట్టి జూలై 10 నుంచి అయితే మీ ఖాతాలకైతే డబ్బులు అనేవి వరుసగా పడతాయి. చెక్ చేసుకునేటువంటి ప్రాసెస్ అయితే ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా మీరు ఏదైతే అకౌంట్ అనేది మెయింటైన్ చేస్తున్నారో ఆ అకౌంట్కి ఆధార్ లింక్ అనేది చేసుకోండి. ఆ అకౌంట్లోకే డబ్బులు అనేవి పడతాయి. ఓకేనా? సో ఇదండి ఇన్ఫర్మేషన్. సో ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి క్లారిటీగా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని మీకు ఈ వీడియో ద్వారా అయితే అందించాను. మీకు ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకైతే వస్తాను. ఓకేనా? డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది అందుబాటులో ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఏదైనా సమాచారం ముందుగా నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.